నేను మీ జగదీష్ని వాయిస్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి. స్కూల్ యొక్క పరిస్థితి ఎట్లని చెప్తాను మీకు. సాక్షి పేపర్లో కూడా ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ మీకు వివరంగా చెప్తా. పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో పంపాలంటే పిల్లలు భయపడుతున్నారు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే గవర్నమెంట్ ఫ్రీ బస్ పెడితే పబ్లిక్ ఎక్కుతున్నారు, చాలామంది స్త్రీలు ఎక్కుతున్నారు. ఫ్రీ బస్ అంటే ఎవరి మీద నమ్మకం? డ్రైవర్ మీద నమ్మకం. అదే ఫ్రీ స్కూల్ పెడితే టీచర్ల మీద, గవర్నమెంట్ టీచర్ల మీద తల్లిదండ్రులకు నమ్మకం లేదు. ఆ లేఖనే ఈరోజు ఇట్లా అయింది. ఒకటి. రెండవది, గవర్నమెంటు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏం చేస్తుందంటే డబ్బులు తక్కువ పర్సంటేజ్ బడ్జెట్లో కేటాయిస్తుంది. దానివల్ల టీచర్లకు జీతాలకే సరిపోతున్నాయి. ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇతర వసతులు కానీ, ఇతర విషయాలలో బుక్స్ వంచడము, డ్రెస్సులు ఇవ్వడము, సరిగా ఇవ్వకపోవడము, గవర్నమెంట్ స్కూళ్ళు సరిగా నిర్వహించకపోవడం వల్లనే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ బాగా అభివృద్ధి చెందుతున్నాయి, గవర్నమెంట్ స్కూల్ అన్నీ డౌన్ అవుతున్నాయి. ఇది ప్రభుత్వం గ్రహించలేదు. వాళ్ళు గ్రామాలలో తిరుగుతున్నారు. మొన్న ఒక సంఘటన జరిగింది. సూర్యాపేటలో గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సెస్ ఊర్లో కూడా రానియలేదు కొంతమంది స్కూల్లో. మాకు మీరు రావద్దు, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారని. అటువంటి చైతన్యము తెలంగాణలో ప్రతి గ్రామంలో రావాలి. అప్పుడే ఈ విద్యా వ్యవస్థ బాగుంటుంది, గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ పెరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెరగాలంటే టీచర్ల మీద నమ్మకం ఏర్పడాలి. ఈరోజు నమ్మకం లేదు. గవర్నమెంట్ స్కూళ్ళ మీద పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం లేదు. ఎందుకు లేదు? గవర్నమెంట్ అట్లాంటి పరిస్థితి తీసుకొస్తున్నది. ఇప్పటి నుంచి కాదు, ఇది చాలా ఏళ్ళ నుంచి కూడా లేదు. ఎప్పుడైతే ప్రైవేట్ వ్యవస్థ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గవర్నమెంట్ వ్యవస్థను గవర్నమెంట్ నాశనం చేస్తుంది. ఒక మ్యాథ్స్ టీచర్ ఉంటాడు, సైన్స్ టీచర్ ఉండదు. సైన్స్ టీచర్ ఉంటే మ్యాథ్స్ టీచర్ ఉండదు. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్ను గవర్నమెంటే నాశనం చేస్తుంది అనేదే మా యొక్క సర్వే. నమస్తే.